సింధూర అలాగే కార్తికేయ పెళ్లి పనులైతే ప్రారంభమవుతాయి. ఇద్దరికి మంగళ స్నానాలు జరిపిస్తూ ఉంటారు. చెంచలమ్మ దగ్గర ఉండి అన్నింటినీ జరిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ అబ్బాయికి అలాగే కోడళ్ళకి ఇద్దరికి కూడా మంగళ స్నానాలు అయ్యాక ముహూర్తపు రాటను వేయడానికి అంతా సిద్ధం చేస్తారు. ఇక ముహూర్తపు రాట కోసం అని చెప్పి సింధూర రెడీ అవుతూ ఉంటుంది. తనకి చీర కట్టుకోవడం రాకపోవడంతో ఎలాగో ఒకలాగా చీరనైతే కట్టేసుకుంటుంది. అది చూసి చెంచలమ్మ అయితే చీర కుర్చీలు పెట్టి కూడా అలా కాదు ఉండు నేను కడతానని చెప్పి చెంచలమ్మ దగ్గరుండి తన కాబోయే కోడళ్ళకైతే చీర కట్టి మొత్తం అయితే సర్దుతుంది. అది చూసి ఇంత మంచి అత్తయ్య నాకు ఇంకెక్కడ దొరుకుతుంది అని చెప్పి సింధూర అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ అయితే ముహూర్తపు రాట దగ్గరకైతే పూజ చేస్తూ ముహూర్తపు రాటనైతే వేస్తారు. ఇక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అందరూ అలా సంతోషంగా ఉండగా పూజారి గారు అయితే ఇలా అంటూ ఉంటారు. దండం పెట్టుకోండి నాయన, మీరు ముహూర్తపు రాట వేసేయడం అయిపోయింది. ఇంట్లోనికి వెళ్ళి మీ కులదైవానికి దండం పెట్టుకోండి అని చెప్పి పూజారి గారు చెప్తూ ఉంటారు. ఆ మాటలకు సింధూరాణి అలాగే వాళ్ళ కొడుకుని చెంచలమ్మ తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే రాట అయితే ఇలా వాలిపోయి పక్కకు పడిపోతుంది. అది చూసి చెంచలమ్మ అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి అశుభం ఏదో జరగబోతుంది, అందుకే ఇలా జరిగిందని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అది విని చెంచలమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక సింధూరు కూడా అలా షాక్ అయిపోయి ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.